సర్వవ్యాధి నివారణ మంత్రం. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్రముత్తాపిత పద్మయోనిః అనంతభూమా మమ రోగరాశిం నిరుందివాతాలయవాసా విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంతభూమా మమ రోగరాశిం నిరుందివాతాలయవాసా విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంతభూమా మమ రోగరాశిం నిరుందివాతాలయవాసా విష్ణో. ఇప్పుడు మనం నేర్చుకున్నది సర్వవ్యాధి నివారణ మంత్రం. కంచి పరమాచార్య స్వామి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నడిచే దైవం. అటువంటి స్వామివారి సన్నిధికి ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు వస్తూ ఉండేవారట. ఆ భక్తులతో స్వామివారు మాట్లాడుతూ ఉండేవారు. ఒక రోజుని ఒక భక్తుడితోటి స్వామి మాట్లాడుతున్నారు. భక్తుడా, నీ వ్యాధి నయమైందా అని అడిగారు ఒక భక్తుడిని. అంటే ఆ భక్తుడు ఏం చెప్పాడంటే, ఇంకా నయం కాలేదు స్వామి అని చెప్పారట. అప్పుడు శ్రీ సరస్వతి స్వామివారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఈ శ్లోకాన్ని చెప్పారట. ఈ శ్లోకాన్ని చెప్పి ఆయన ఏం చెప్పారంటే, రోజుకి 18 సార్లు ఈ శ్లోకాన్ని చదువుకోవాలి, 41 రోజుల పాటు చదవాలి. దీనికి నియమాలేమీ లేవు, ఆహార నియమాలేమీ లేవు, పూజ సమయంలో చదువుకోవాలేం కాదు. ఎప్పుడో ఒకప్పుడు రోజుని పొద్దున సాయంత్రం లోపుగా ఈ శ్లోకాన్ని 18 సార్లు చదవాలి, 41 రోజులు చదవాలి. చదివితే నమ్మకంతో చదివినట్లయితే తప్పకుండా ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్లోకి ఆల్ టచ్ చేయండి. ఈ శ్లోకం యొక్క ప్రత్యేకత ఏమిటి అది తెలుసుకుందాం. నారాయణ భట్టరితి అనే కవి గురువాయూరు శ్రీకృష్ణ భగవాన్ మీద ఉన్న భక్తితోటి నారాయణీ గ్రంథాన్ని రచించారు. శ్రీమన్ నారాయణీ గ్రంథాన్ని రచించారు. 8వ దశకంలో 13వ శ్లోకం ఈ అస్మిన్ పరాత్మన్ అనే శ్లోకం. కేరళలోను తమిళనాడులోను ఈ గ్రంథం ప్రశస్తమైనటువంటి, అందరూ కూడా ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ శ్రీమన్నారాయణీయ గ్రంథాన్ని చదువుకుంటున్నారు. దీంట్లో ప్రతి శ్లోకాన్ని కూడా ప్రతిరోజు కూడా అందరూ నేర్చుకుంటున్నారు. ఈ నారాయణీయాన్ని రచించినటువంటి నారాయణ భట్టరిది ఆయనకున్నటువంటి ఆరోగ్యం బాగుండాలని, రోగాలంటూ తగ్గిపోవాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్మరిస్తూ రాసినటువంటి ఈ శ్రీమన్నారాయణ గ్రంథం. దీంట్లో 1036 శ్లోకాలు రాశారట. దీంట్లో ప్రతిరోజు ఒక శ్లోకం పఠనం చేస్తే చాలా మంచిది. గురువాయూరు కృష్ణుని మీద రాసిన గ్రంథం మాటిది, నారాయణీయం, శ్రీమన్నారాయణీయం. అటువంటి అద్భుతమైనటువంటి గ్రంథము. అందులో ఈ శ్లోకం సర్వవ్యాధి నివారణ మంత్రం. మరి ఈ శ్లోకానికి ఒక్కసారి భావం చూద్దామా? పరమాత్మ గురువాయూరు పురనిలయ శ్రీ మహావిష్ణు ఈ విధముగా బ్రహ్మకల్ప ప్రారంభమున చరాచర సృష్టి చేయుటకై బ్రహ్మదేవుని ఆవిర్భవింపజేశావు. అనంతమైన మహిమలున్న ఓ శ్రీకృష్ణ, నీవు దయతో రోగములన్నింటినీ పోగొట్టము అని దీని భావం. ఈ శ్లోకాన్ని సాక్షాత్తు కంచి పరమాచార్య స్వామి వారి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారే ఈ శ్లోకాన్ని భక్తులకు చెప్పారంటే సాక్షాత్తు కామాక్షి అమ్మవారు చెప్పినట్లే కదా.
స్వామివారే ఈ శ్లోకం గురించి చెప్పారంటే అటువంటి అద్భుతమైన శ్లోకం. దీన్ని రోజుకి 18 సార్లు చదువుకోండి. 41 రోజుల పాటు ప్రతిరోజు చదవండి. ఒక్కసారి ఆ శ్లోకాన్ని పఠనం చేస్తూ ఉందాం. నాతో పాటు మీరు చెప్పినా సరే లేదా శ్లోకాన్ని చదువుకున్నా సరే. అస్మిన్ పరాత్మన్ అనుపాత్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంత భూమామరోగరాశిం నిరుందివాతాలయ వాసా విష్ణో. అస్మిన్ పరాత్మన్ అనుపాత్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంత భూమామరోగరాశిం నిరుందివాతాలయ వాసా విష్ణో. అస్మిన్ పరాత్మన్ అనుపాత్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంత భూమామరోగరాశిం నిరుందివాతాలయ వాసా విష్ణో. అస్మిన్ పరాత్మన్ అనుపాత్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంత భూమామరోగరాశిం నిరుందివాతాలయ వాసా విష్ణో. అస్మిన్ పరాత్మన్ అనుపాత్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంత భూమామరోగరాశిం నిరుందివాతాలయ వాసా విష్ణో. అస్మిన్ పరాత్మన్ అనుపాత్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంత భూమామరోగరాశిం నిరుందివాతాలయ వాసా విష్ణో. అస్మిన్ పరాత్మన్ అనుపాత్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంత భూమామరోగరాశిం నిరుందివాతాలయ వాసా విష్ణో. అస్మిన్ పరాత్మన్ అనుపాత్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంత భూమామరోగరాశిం నిరుందివాతాలయ వాసా విష్ణో. అస్మిన్ పరాత్మన్ అనుపాత్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంత భూమామరోగరాశిం నిరుందివాతాలయ వాసా విష్ణో. ఇలాగా ప్రతిరోజు కూడా 18 సార్లు చదువుకోని శ్లోకాన్ని అలా 41 రోజులు స్వామివారు చెప్పినట్టుగా పారాయణ చేయండి. ప్రతిరోజు చదువుకుంటే ఆ ఎటువంటి వ్యాధులున్నా అన్నీ తగ్గిపోయి చక్కగా ఆరోగ్యవంతులు అవుతారని స్వామివారి మాటను అందరూ పాటిద్దాం. ఆ శ్లోకాన్ని రోజున కూడా మనం పఠనం చేద్దాం. ఓం నమో నారాయణాయ. ప్రభో మాయావి సహరే భవద్వదృపే భావి సుర ప్రార్థనా విద్యా కన్యయదూరదూత సదసౌ సౌలేశ్చ సునానమాన్ ప్రాప్తే సహస్రమహర్మతామహిపతౌ తత్ప్రేరణానా భక్తదాసః జ్ఞానం తపశ్చ వినయాన్వితమేవ మాన్యం రాగం పరీక్ష పదమేవ భజేతి భూమన్ తావత్ సమేత్య మునినా సపునీతపాదో రాజా ప్రసృత్య భవదస్త్రమసానౌషీ చక్రే గతే మునిరదాదకినాశిషశ్రీ త్వద్భక్తిమాగసిరుహేతి భువాంస సంసన్ రాజా ప్రతీక్ష మునిమేక సమామనాస్వాన్ సంభోజ్య సాధుతమృషిం విసుజన్ ప్రసన్నం భుక్త్వా స్వయం త్వయి తతోపి దృఢం రతో భూత్ సాయుజ్యమాపచ సమాం పవనేశపాయ. నారాయణ నారాయణ గోవింద. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.